అయినటువంటి దుస్థితి. ఏ అంశాన్ని తీసుకున్నా ఈరోజు ఆయన ఒక కేంద్ర మంత్రి అనేటటువంటి స్థాయి మర్చిపోయి రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం పక్కన పెట్టి కేటీఆర్ అనేటటువంటి ప్రెస్లో ఏదైతే చిట్టీలు చదువుతుందో ఆ చిట్టీలని మళ్ళీ రిపీట్ చేసేటటువంటి దుస్థితికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోయినరు. వాళ్ళ అధిష్టానం బీజేపీకి మరి ఒక పక్క బొమ్మర్ది కేటీఆర్ని దగ్గర చేసేటటువంటి ప్రయత్నంలో ఇటు కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పనిలో మరి బావైనటువంటి హరీష్ రావు ఈ మధ్యకాలం ఏ అంశం తీసుకున్నా బావ బొమ్మర్దులు తీసుకున్నటువంటి అంశాలనే ఇటు కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ సేమ్ చిట్టీలు మళ్ళీ వేరే డ్రాఫ్ట్ కూడా నో చేంజ్ సేమ్ చిట్టీలు చదివేటటువంటి దుస్థితికి పోయినరు. అది ఈ రోజు నుంచి ఉంటున్నటువంటి అంశం ఏం కాదు. అది హెచ్సియు కాడికి మొదలు పెట్టుకుంటే మూసి ప్రక్షాళనైనా ఈరోజు హిల్ టీపీ వరకు కూడా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దాకా కూడా కిషన్ రెడ్డి గారు మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి ఒకసారి కాదు 10 సార్లు ముఖ్యమంత్రి గారు నేరుగా కేంద్రం దిక్కుపోయి మన యొక్క అభ్యర్థనలు చెప్తుంటే నువ్వు కిషన్ రెడ్డివి కాసే కిరికిరి రెడ్డివి అయిపోయి అన్నిట్లలో కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఒక్క పనిని కూడా ముంగటికి పోనీయకుండా ఉల్టా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటైపోయి రాష్ట్రాన్ని ముంగటి సాగనీయకుండా చేస్తున్నటువంటి కుట్రలు కనిపించకుండా దాచుకుంటే అని అంటే అది మీ అవివేకం అవుతుంది. ఏ ఒక్కటన్నా అరే పక్క రాష్ట్రాలు అయినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం కించి ఎన్ని నిధులు తెచ్చుకుంటుంది. నేను ఒక కేంద్ర మంత్రి లెక్క 10 ఏళ్ల సంది నేను ఉన్నా. ఇటు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలం ఉన్నాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో 8 మంది ఉన్నారు. రండి మన రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ముంగటి ఉంటా, పలానా మంత్రిత్వ శాఖ దగ్గర పోదాం పనులు చేసుకుందాం అనేటటువంటిది ఒక్క రోజున మీ బతుక్కి పిలిచినటువంటి పాపన పోయినరా. కానీ నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఢిల్లీ బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దని కోరుకునేటటువంటి మీరే పరోక్షంగా మీ యొక్క వైఫల్యాన్ని సమాజం ముందు పెట్టినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ల సంధి నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు గాలిని కొనుక్కొని బతుకునేటటువంటి పరిస్థితికి దేశ రాజధాని ఢిల్లీని తీసుకొని వచ్చినావు. గాలిని కొనుక్కొని బతికేటటువంటిది రూమ్కి ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే మనుషులు బతికేసేంత లేదాడా. అట్లాంటి దుస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగరానికి రావద్దు అనేటటువంటి ముందు చూపుతోటి మన నాయకత్వం మరి మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని ఉన్నప్పుడు లేకపోతే హైడ్రా అనేటటువంటి అంశంతో చెరువుల కబ్జాలు నియంత్రించి ప్రకృతిని చెరువులను కాపాడేటటువంటి దోదం చేసేటటువంటి ఒక ముందు చూపుతోటి ముందుకు పోతున్నప్పుడు కాళ్ళకి సాక్సులు వేసుకొని బ్లాంకెట్లు కప్పుకొని దొంగ దీక్షలు చేసి కాళ్ళలకు కట్టెలు పెట్టి దాన్ని ఆపినరు. ఒకడు 1,00,000 కోట్ల కుంభకోణం అనే ఏమిట్లేం కాకుండా ముంగంటే ఇంకోటి 1,50,000 కోట్ల కుంభకోణం అని. హెచ్సియు 400 ఎకరాలు 10,000 కోట్ల కుంభకోణం అన్నాడు, ఇంకోటి వచ్చి 12,000 కోట్ల కుంభకోణం అని అన్నాడు. మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి నిజాలేంది అబద్ధాలేంది, నేను అబద్ధాలు చెప్తే రేపు పొద్దున జనాలు నన్ను ఉంచుతారు, నాకు ఇది తగ్గుతుందా అని అద్దం ముందు కూడా మీ నీడ కూడా మీ మీద ఉంచేటట్టుంది. అంతటికి దిగజారిపోయినరు మీరు. ఈరోజు స్థాయి మర్చిపోయినరు, బాధ్యత మర్చిపోయినరు. ఈ రాష్ట్రం పట్ల మీరు చేయాల్సినటువంటిది మీరు చేసినటువంటి ప్రమాణాన్ని గుర్తు చేసుకోరు. ఒకసారి అద్దం ముందు పోతే మీ నీడ మిమ్మల్ని చిదరించుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మీరు రియలైజ్ కావాలి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలా కేటీఆర్ చదివిండని చెప్పి నువ్వు వచ్చి చదివినావు. ఏముందండి దాంట్లో? నువ్వు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక గజమన్నా ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఓన్కి అడ్డికి పావుసారి ఇచ్చేటటువంటి విధానం ఉంది అసలు కనీసం? అది పాలసీ అయినా? అది ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు ఎవరైతుర్రో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి వాళ్ళని నాన్ ఇండస్ట్రియల్ అంటే మల్టీపర్పస్ కిందకి కన్వర్ట్ చేసుకోనికి ఇచ్చినటువంటి వెసులుబాటు అది. దీంట్లో కుంభకోణం ఆస్కారం ఏడుందో లేకపోతే పలానా కాడ ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అమ్మిరని ఒక కాగితం తీసుకొచ్చి చూపించి మాట్లాడాలి. నీ మాటలకు కొంచెమన్నా విలువ ఉంటుంది. కానీ కేటీఆర్ అనేటువంటి చదివిండు కాబట్టి కాపీ పేస్ట్ లెక్క నువ్వు వచ్చి చదువుతావంటే నీ స్థాయిని నువ్వు మర్చిపోయినవేమో.
కానీ మిమ్మల్ని గెలిపించినందుకు తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్మి ఎప్పుడో చేసిండ్రు. కానీ వెన్నుపోటు పొడిచి దగా చేయకండి అని అంటున్నాం మేము. ఏదైనా మాట్లాడితే అర్థం పడదాం. 5 లక్షల కోట్లని వాడంటాడు, ఫస్ట్ 5 లక్షల కోట్లు నువ్వన్నావు, తర్వాత వాళ్ళు మనం ఒకటని అంటారా మళ్ళా అని చెప్పి 6.5 లక్షల కోట్ల కుంభకోణం అని అన్నారు. కొంచెమన్నా బుర్ర పెట్టి మాట్లాడుండ్రి. ఇందులో 7 లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్లు వచ్చేటటువంటి విధానం అసలు ఇది? ఎవరైతే పారిశ్రామిక వాడలలో ఉన్నారో 60-70 ఏళ్ల క్రితం వచ్చినటువంటి పారిశ్రామిక వాడలల్లో అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి, అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిపోయింది. ఈరోజు నిరుపయోగంగా పడినటువంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉంటున్నటువంటి దాన్ని వెసులుబాటు ఇతర మార్గాలకి తీసుకొని పోతే తద్వారా రేపు పొద్దున అక్కడ వ్యాపారానికి సంబంధించినటువంటి సముదాయాలైనా నివాసయోగ్యమైనటువంటి సముదాయాలైనా వస్తాయి. ఇప్పుడు బాల్నగర్లో ఒక ఇల్లు కొనుక్కోవాలని చూస్తారండి. కంపల్సరీ ఏంటంటే అవుటింగ్ రోడ్ బయటకు పోయి కొనుక్కోవాల్సిందే. బాల్నగర్లో జాగుందా? కానీ ఈ బాల్నగర్ అన్న ఒకప్పుడు లీజు జాగలు. ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి విధానంలో అసలు లీజ్ జాగలు లేవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు కుంభకోణం అని కనీసం ఎప్పుడు అనాలే? కేటీఆర్ అనేటోడు 2020లో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అనాలే. అప్పుడేమో మూతులకు ప్లాస్టర్లు వేసుకుంటారు. కాళేశ్వరం అని అంటే మీ కేంద్ర మంత్రి వచ్చి సప్పట్లు కొట్టిపోయినరు. మీరు వాళ్ళు ఒక్కటి అనేది కాపాడేటటువంటి ప్రయత్నాలు 10 ఏళ్లలో మీరు వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టినప్పుడే తెలిసింది. సిబిఐ విచారణకు ఇచ్చేసేయండి, 48 గంటలలో మేమేందో చూపిస్తామని చెప్పి తొడలు మెడలు కొట్టిండ్రు. ఏమైంది? సిబిఐకి ఎందుకు అడిగిర్రు అని అంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడనీకి అడిగినరు. మళ్ళీ ఒకసారి రుజువైంది అది. మీరు దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు గాలికి మాట్లాడతామనంటే ఊకునేది లేదు. ఓపెన్ ఛాలెంజ్, ఏ చౌరస్తాలకు వస్తావో రా, లేకపోతే నీకు చేత కాకపోతే నీ పదవికి రాజీనామా చేయి. కానీ బ్రోకరేషాలు వేయకండి దయచేసి. బీఆర్ఎస్ వాళ్ళని మీ అధిష్టానానికి దగ్గర చేయనికే, అందులో కేటీఆర్ని దగ్గర చేయనికే నీ యొక్క ప్రయత్నం అంతా ఇంత కాదు. హరీష్ రావు చిట్టీలు చదివేటోడు ఆడ బీఆర్ఎస్ ఎల్పీలో ఉంటారు. ఇది అసెంబ్లీలో ఉన్న అందరికీ తెలుసు. చిట్టీలో ఎవరు అందిస్తారో ఏలేటి మహేశ్వరరెడ్డికి. ఆయన చిట్టీలో నీళ్ళు చదువుతారు, ఈయన చిట్టీలో ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. మీకంటూ సొంత లైన్ లేదా? ఇది రాష్ట్రంలో మీకు భాగస్వామ్యం కాదా? మిమ్మల్ని జనాలు గెలిపించినప్పుడు రూపాయి ఇడికి తీసుకొని రావాలనేటటువంటి బాధ్యత మీ మీద ఉండదా? ఢిల్లీ లెక్క మరో నగరం లెక్క హైదరాబాద్ మారొద్దు అని అంటే మూసీ ప్రక్షాళన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కంకణం కట్టుకొని కూర్చున్నప్పుడు కుంభకోణం అనేటటువంటి ఆరోపణలతోటి కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, అది 1,00,000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 10,000 కోట్లు అవుతుందా, 2,000 కోట్లు అవుతుందా? మొత్తం కేంద్రం బాధ్యత నువ్వే తీసుకొని, మా ఎంపీలు ఏడికి రమ్మంటే వాడికి అక్కడికి వస్తారు. మొత్తం బాధ్యత మీరే తీసుకోండి. మీరు ఎంత చేస్తారో అంత చేయండి. కానీ మాకు మూసి ప్రక్షాళన జరగాలి. కానీ చేసేటటువంటి ప్రయత్నానికి మాత్రం దయచేసి కాళ్ళ కట్టలు పెట్టొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అసలు ప్రైవేటు ఓనర్లవి ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ కింద ఆల్రెడీ వాళ్ళలో ఉండి కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఏలియనేషన్ అయిపోయినటువంటి వాళ్ళు, అది ప్రభుత్వ భూమి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లీజుకి ఇచ్చినటువంటివి ఉన్నాయి, అమ్మినటువంటివి ఉన్నాయి. లీజుకి ఇచ్చినటువంటివి 2015లో అయిపోయినటువంటివి చాలా ఉండే. ఇవన్నీ